హాయ్ హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్. ఈరోజు వీడియోలో ట్రావెల్ని పక్కన పెట్టి జనరల్ టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయటానికి కారణం చెప్పాలండి, మన కాశీ సిరీస్లో నెక్స్ట్ వచ్చే వీడియో కాశీ గంగా హారతి గురించి కదా. అయితే నేను వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే మనం ఒక వీడియో తీయాలంటే ఆ ప్లేస్లో లేకపోయినా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి తీయాలనుకున్నా కూడానండి, ఆ సమయంలో దాని గురించే అంటే ఆ టాపిక్ గురించే చెప్తున్నా కూడా అక్కడ వాతావరణము మనం ఎదుర్కొన్న అనుభవాలే అన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. అవి తలుచుకుంటేనే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో రెడీ చేస్తాము. కానీ ఇప్పుడు అలా చేద్దామంటే ప్రజెంట్ కాశీలో ఉన్న సిచ్యువేషన్ గుర్తుకు వస్తుంది. గంగమ్మ ఉగ్రరూపము, భక్తులు పడే కష్టాలు, వరద బీభత్సము కళ్ళ ముందు కదలాడుతుంటే గంగమ్మ తల్లి గురించి, గంగా హారతి గురించి చెప్పలేక వీడియో తీయలేకపోయానండి. ఇప్పుడు కాశీలో గంగా హారతి కూడా ఆపేశారు. శాస్త్రోక్తంగా హారతి ఇవ్వాలి కాబట్టి పైన ఎక్కడో బిల్డింగుల మీద నుండి గంగా హారతి ఇస్తున్నారంట. భక్తులు వీక్షించటానికైతే అనుమతి లేదండి. అందుకే ఈ గ్యాప్లో మనం జనరల్ టాక్స్ సంబంధించి రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ స్వహస్తాలతో మీ ఇంట్లోనే ఈజీగా చాక్లెట్స్ చేసి మీ సోదరులకు తినిపించండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నేను నేర్చుకున్న విద్య 18 సంవత్సరాల తర్వాత మరలా ఇలా యూట్యూబ్ ద్వారా మీకు చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ రెసిపీ అనుకోండి, లేదా క్లాసెస్ అనుకోండి. నేనైతే క్లాసెస్లానే చెప్తామనుకుంటున్నాను. అయితే ఫస్ట్ నేను ఈ వీడియోలో ఏ రెసిపీ చెప్తానంటే దుబాయ్ స్టైల్ పిస్తా చాక్లెట్ కునాఫా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, కుకింగ్ ఛానల్ పెట్టవచ్చు కదా, ట్రావెల్ ఎందుకు అన్నారు. కానీ కుకింగ్ అంటే 70% ఇష్టమైతే ట్రావెలింగ్ అంటే 200% నాకు ఇంట్రెస్ట్ అండి. 18 సంవత్సరాల క్రితం ట్రైనింగ్ తీసుకున్నా ఇప్పటి వరకు టైం రాలేదండి ఇలా చెప్పడానికి. ఇప్పుడు అవకాశం వచ్చింది. సరే, ఇక వీడియోలోకి వెళ్దాం. హోమ్ మేడ్ చాక్లెట్స్ అనగానే మనకి గుర్తొచ్చేవి చాక్లెట్ కాంపౌండ్, మిల్క్, డార్క్, వైట్, ఇలా చాలా రకాలు ఉంటాయండి మార్కెట్లో. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. వీటిని తీసుకొని మెల్ట్ చేసి ఇలాంటి మౌల్డ్స్లో వేసుకొని ర్యాపింగ్స్ వేసుకోవాలి. అవే చాక్లెట్స్ అనుకుంటాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, చాక్లెట్స్ వీటితో చెయ్యరండి. మరి ఇవి ఎందుకు వాడతారు అంటే డిప్పింగ్కి, కేక్ తయారీలోకి, కేక్ డెకరేషన్కి ఈ కాంపౌండ్ని వాడతారు. డిప్పింగ్ అంటే కొన్ని చాక్లెట్స్ని యూజ్ చేసి చేసే రెసిపీస్ ఉంటాయండి, వాటికి ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మేము యూట్యూబ్లో చాలా చూసాము, వీటిని మెల్ట్ చేసి చాక్లెట్స్ చేస్తారు కదా, అవి చాక్లెట్స్ కాదా అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగలేదు లేదా జర్నీ చేసి వస్తాము, అప్పుడేంటి టిఫిన్ చేసుకోవాలనుకుంటే పిండులు ఉండవండి మనకి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్స్టామార్ట్లోనో బిగ్ బాస్కెట్లోనో ఆర్డర్ పెట్టుకొని ఇడ్లీ బ్యాటర్ తెచ్చుకొని ఇడ్లీ వేసుకొని తింటామండి. మరి అవి బాగుండవా అంటే బాగానే ఉంటాయి. మరి మనం ఇంట్లో పప్పు నానబెట్టి రుబ్బి రవ్వ కలిపి చేసుకునే ఇడ్లీ అవి ఎలా ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి. మరి ఇన్స్టాంట్ పిండితో వేసినవి, ఇంట్లో తయారు చేసిన పిండితో వేసినవి రెండు ఒకటవుతాయా అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందండి మనకి. సేమ్ ఇదే చాక్లెట్స్ దగ్గర కూడా వర్తిస్తుంది. ఇది ఇన్స్టాంట్గా చేసుకునేవి. డైరీ మిల్క్, మిల్కీ బార్ చాక్లెట్స్ ఇలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో వాళ్ళు ఇలా చెయ్యరండి, రా మెటీరియల్తో చేస్తారు. ముందు వీడియోస్లో అవి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఈరోజు మీకు డిప్పింగ్తో చేసే రెసిపీనే చూపిస్తాను. స్టార్టింగే ఎవరైనా బేసిక్స్ రెసిపీ చూపిస్తారు, డిప్పింగ్ అంటే కష్టం కదా అనుకోవద్దు. ఇప్పుడు నేను దుబాయ్ స్టైల్ పిస్తా చాక్లెట్ కునాఫా చూపిస్తానన్నాను కదా, దీనికి డార్క్ చాక్లెట్ డిప్పింగ్గా వాడతారు. ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తానండి. డార్క్ కాంపౌండ్ 190 రూపీస్, మిల్క్ 170 రూపీస్. నేను 80 రూపీస్ అప్పటి నుంచి ఇది వాడుతున్నానండి. ఇప్పుడు రేట్లు అయితే బాగా పెరిగినవి, ఆన్లైన్లో అయితే ఇంకా ఎక్కువ. హైదరాబాద్లో ఉన్న వారికి సికింద్రాబాద్ జనరల్ బజార్లో వెంకటేశ్వర జనరల్ స్టోర్స్లో ఉంటాయి. గుంటూరు, విజయవాడ వారికి విజయవాడలో అశోక్ ఎంటర్ప్రైజెస్లో ఉంటాయి. వీటి వివరాలు, షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి.
విజయవాడ, రాజమండ్రి ఆ ఏరియాలో ఉండేవారికి అక్కడ ఏ ఏరియాలో ఉంటాయో నాకు తెలియదండి. కానీ విజయవాడ షాపు వాళ్ళు ఎక్కడికైనా కొరియర్ చేస్తారంట. ఈరోజు చెప్తే రేపటికల్లా మనకు అందిస్తారు, ఎక్కడికైనా పంపిస్తారు. నైట్ బస్సులో పంపిస్తారండి. ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా, వాటి ద్వారా పంపిస్తారంట. వారిని కాంటాక్ట్ అయితే వివరాలు చెప్తారు. సరే, ఈరోజు రెసిపీస్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. పేనీ సేమియా, కీర్ చేసుకుంటాం కదా, అవి బిగ్ బాస్కెట్లోనూ ఉంటాయి, ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి. పిస్తా అంటే సాల్ట్ పిస్తా, రోస్టెడ్ పిస్తా కాదు, ప్లెయిన్ పిస్తా. మిల్క్ మేడ్ అన్నా కండెన్స్డ్ మిల్క్ అన్నా ఒకటేను. కండెన్స్డ్ మిల్క్ అంటే స్వీట్ తక్కువ ఉంటుంది, మిల్క్ మేడ్ అంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది. మిల్క్ మేడ్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ పాలు తీసుకొని సిమ్లో పెట్టి 5 కానీ 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసి అడుగంటకుండా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అదే కండెన్స్డ్ మిల్క్. ఇంట్లోనైనా తయారు చేసుకోండి, లేదా సూపర్ మార్కెట్లోనైనా తెచ్చుకోండి. బటరు ఇదే వాడండి, మనం ఇంట్లో చేసుకున్న బటర్ వాడకండి. డార్క్ చాక్లెట్. ఇక కొలతలతో చెప్తానండి. పేనీ సేమియా 75 గ్రామ్స్, పిస్తా 35 గ్రామ్స్, కండెన్స్డ్ మిల్క్ 100 గ్రామ్స్, బటర్ 2 టేబుల్ స్పూన్, డార్క్ చాక్లెట్ 60 గ్రామ్స్. ఇక ఏ పాత్రలో చేసుకోవాలంటే ఒక మందంగా ఉండే పాత్రను తీసుకోండి. ఇలాంటి స్టీల్ పాత్రల్లో కూడా చేసుకోవచ్చు, కానీ మందంగా ఉండాలండి. నన్ను ఈ రెసిపీ చూపించమని అడిగిన వాళ్ళందరూ 18 to 20 ఇయర్స్ వాళ్ళేనండి. అంటే టీనేజర్స్ కదా, వాళ్ళకేంటంటే యాక్చువల్గా వాళ్ళకి కుకింగ్ రాదండి. చాక్లెట్స్, కేక్స్ మీద ఇంట్రెస్ట్ చొప్పున అడిగారు, కానీ వాళ్ళకి కుకింగ్ చేయరు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఇక్కడ. పెద్దవాళ్ళమైతే మనం ఎలాగైనా చేసుకుంటామండి. పిల్లల కోసం చెబుతున్నాను కాబట్టి స్టీల్ పాత్రల్లో కన్నా ఈ కుక్కర్ ప్యాన్లు ఉంటాయి కదా, ఇది కర్రీస్ వండుకునేవి, అందులో అయితే కొంచెం మనం ఏదన్నా ఏమరపాటుగా ఉన్నా కూడా ఇందులో చేసుకుంటే అడుగంటదు. మీకోసం నేను కూడా ఇందులోనే చూపిస్తాను. వీడియోకి చూడటానికి బాగుండదు, కానీ నేను ఎప్పుడూ చెప్పే విషయమేనండి. ఫుడ్ విషయంలో హైజెనిక్గా చేసుకున్నామా, రుచిగా ఉందా, ఈ 2 ఉంటే చాలు అని చెప్తాను. కుకింగ్ చేసేటప్పుడు మాత్రం ఇవి సరిపోతాయండి. సర్వ్ చేసేటప్పుడు మాత్రం ప్రజెంటేషన్ బాగుండాలి. మీ క్రియేటివిటీ అంతా అక్కడ చూపించండి, కుకింగ్ చేసేటప్పుడు అవసరం లేదు. నందినికి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. ఎన్నోసార్లు చాక్లెట్స్ రెసిపీ అడిగావు కదా, ఇప్పుడు వీలైంది తల్లి నీకు చెప్పటానికి. సరే, ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి, కాగాక సేమియా వేసి బాగా వేగనివ్వాలి. వేగాక కండెన్స్డ్ మిల్క్ వేసి దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. పిస్తాను గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా వేసి బాగా కలపాలి. చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. స్టవ్ పై నుండి దింపి వేరే ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో పిస్తా పప్పు పెట్టి ఇలా అన్నీ రౌండ్ చేసుకోవాలి. తర్వాత డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకొని ఈ విధంగా డబుల్ బాయిల్డ్ చేసుకోవాలి. మెల్ట్ అయ్యాక వేరే బౌల్లోకి తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్డ్ ఉంది కదా, ఇలా ఫోర్క్తో చాక్లెట్ డిప్పింగ్ చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీయాలి. మన పిస్తా చాక్లెట్ కునాఫా రెడీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. కొన్ని ఏరియా పేర్లు చెప్తే కొన్ని రెసిపీలు ఫేమస్ కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, ప్యారడైజ్ బిర్యానీ, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, గుంటూరు మిర్చి, ఇలా ఎలాగో దుబాయ్ అంటే పిస్తా చాక్లెట్ కునాఫా అండి. అది చాలా అంటే చాలా ఫేమస్ అండి. అక్కడ రేటు కూడా అలానే ఎక్కువ ఉంటుందండి. పావు కేజీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ రాఖీ పౌర్ణమికి మీ అన్నదమ్ములకు తినిపించండి. ఇక్కడ మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకునేవారు స్వీట్ బాక్సుల్లో పేపర్ కప్స్ ఉంటాయి కదా, అందులో పెట్టి ఇవ్వండి. అది కూడా నేనే చూపిద్దును, కానీ ఈ వీడియోను ఇప్పుడు పెడదాం అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అప్లోడ్ చేయవలసి వచ్చినందువల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఈరోజు వీడియో ఇంతేనండి. ఉంటానండి మరి.